నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గురజాల సబ్ డివిజన్ పరిధిలో మాచెల్ల సర్కిల్ లిమిట్స్లో ఉన్న వెల్దుర్తిలో ఉన్నటువంటి ఇది లాస్ట్ గ్రామము కేపీగూడెం అంటే కొత్త పుల్లారెడ్డిగూడెం విలేజ్ బాగా ఫ్యాక్షన్ రిలేటెడ్ విలేజ్ ప్లస్ అన్ని ఇష్యూస్లో ఉంటుంది. ఇక్కడంతా ఈ సారాయి కాయడం ఇవన్నీ కూడా ఇక్కడ బాగా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఈరోజు ఎక్సైజ్ వారు మొత్తం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీసర్స్ మరియు పోలీసు వారి సహకారంతో పోలీసులు అందరం కలిపి ఈ ఆపరేషన్ ఈరోజు కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మాకు ఈరోజు సుమారు ఒక రెండు బరిసెలు అవుతుంది. వీళ్ళు ఇలాంటి బరిసెలను తయారు చేయించుకొని కొట్టుకోవడం పొడుచుకోవడం అనే సంస్కృతి బాగా ఉంది ఇక్కడ. ఈ బరిసెలు ఒక 2, అలాగే కత్తులు ఒక 7, గొడ్డలు ఒక 15, గడ్డబార్లు ఒక 10 ఇట్లా ఇళ్లలో దొరికినాయి. అప్పటికి కొన్ని చాలా ఎక్కడో మట్టిలో కూడా గుంతలో కూడా దాచిపెడతా ఉన్నారు పరిస్థితులు. ఈ చూపించినటువంటి పరిస్థితులు టైప్ చాలా పరిస్థితులు ప్రతి ఇంటికి చేయించి అలవాటు ఉందని చేయించుకుని రెడీ పెట్టుకుంటారు. ఈరోజు ఎక్కువ దొరకలేదు కానీ వాళ్ళకి ఆ సంస్కృతి ఉంది. అదేవిధంగా మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపుకొని బాడీ కనపడకుండా చేయడం అలవాటు. పెట్రోల్తో కాల్చడం, ఆ గూడెలు తీసుకెళ్ళి నదిలో పడేయడం, అంత సంస్కృతి ఉన్నటువంటి ఊరిది. ఇప్పుడు పెట్రోల్ మామూలు క్యాజువల్గా అమ్ముతుంటే కూడా మాకు డౌట్ వస్తూ ఉంది. ఆ పెట్రోల్ క్యాన్ కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఇళ్లలో పెట్రోల్ ఉండడం కూడా అంత కరెక్ట్ కాదు. ప్లస్ నాడుసారా గురించి కూడా పోలీసు వారు గట్టిగా చూశారు. ప్రతి అఫ్కోర్స్ దొరకలేదు, కానీ ఇక్కడైతే చేస్తున్న ఆనవాళ్ళు ఉన్నాయి. ఈరోజు వీటితో పాటు ఈ రికార్డ్లెస్ వెహికల్స్ 30 దాకా దొరికినాయి. ఈ మెయిన్ పర్పస్ ఆఫ్ ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ ఏంటంటే ముఖ్యంగా ఈ విలేజ్ల్లో అన్ఎడ్యుకేషన్ వల్ల అయిపోయింది, దేని వల్ల అయిపోయింది వీళ్ళు బాగా వెపన్స్ని గమ్ చేసి మనం చూస్తే అక్కడ సిరిగిరిబాడులో కారంతో బాటిల్స్ నీళ్ళల్లో కారం పెట్టి దాంట్లో మైలు కుత్తం వేసి అలాంటి బాటిల్స్ ఇళ్లలో పెట్టుకుని రెడీగా ఉన్నారు వాళ్ళు. ప్లస్ స్టోన్ పెయింటింగ్ కోసం స్టోన్ దాదాపు టన్ను రాళ్ళు, అంత సైజు రాళ్ళు పెట్టింది. సో వీళ్ళ సంస్కృతి అలా ఉంది ఇలాంటి విలేజెస్లో. దాన్ని పోగొట్టేదానికి ఆల్రెడీ మేము అవేర్నెస్ క్యాంపులు కూడా పెడుతున్నాము, అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఊరిలో క్యాంప్ పెట్టి ఊరికి సీసీ కెమెరాలు పెట్టించడం కోసం వచ్చిన ఎస్ఐ గారు అవేర్ చేయడం కూడా జరిగింది. ప్రతి ఊరికి అవేర్నెస్ క్యాంపులు పెట్టారు ఎస్ఐ గారు. అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు సరిగా ఉండటం లేదు. ఇక్కడ గంజాయి కూడా ఉండే అవకాశం ఉంది. పిల్లలంతా గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. యూత్ ముఖ్యంగా ఇంటర్మీడియట్ అండ్ అబౌవ్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. ఆ యాంగిల్లో కూడా గంజాయి యాంగిల్లో కూడా చూసాను. ఇక్కడ దొరకలేదు కానీ బట్ జరుగుతూ ఉన్నాయి. అందుకోసం ఈ ఊరి మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. పోలీసు వారు రెగ్యులర్గా సెర్చ్ చేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా, ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయడం కోసమే ఈరోజు ఈ ఆపరేషన్ జరిగింది.